అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు రాజన్న సిరిసిల్ల జిల్లాలో సిరిసిల్ల నియోజకవర్గ ఎమ్మెల్యే గారైన యువ నాయకుడు, ఒక మోడల్ ఆదర్శవంతమైన యువ నాయకులు, యువతకు ఆదర్శమైన నాయకులు శ్రీ కేటీ రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా వేములవాడ పట్టణ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాజరాజేశ్వర భీమేశ్వర స్వామి ఆలయంలో కోడె మొక్కులు చెల్లించుకొని వారిపైన అభిషేకం అర్చన చేయించుకొని తదనంతరం పేదలకు పండ్లు పంపిణీ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ఒకసారి కేటీఆర్ గారు తెలంగాణ దానికన్నా ముందు ఈ 50వ సంవత్సర పుట్టినరోజు వేడుకలను టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అనేక రకమైన ఒక ఉత్సాహ వాతావరణం చేసుకుందామని ఆలోచిస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం చాలా కష్టాలతో నష్టాలతో ఊరుకున్నారు. విద్యార్థి విభాగం దేశం మొత్తంలో అనేకమైన ఆత్మహత్యలు చేసుకొని రోడ్లెక్కి ఇలా ఢిల్లీలో ఘోరమైన పరిస్థితులు అవలంబించిన సందర్భంలో ఈ వేడుకలకు నేను పూర్తి స్థాయిలో దూరంగా ఉంటున్నాను, ఎక్కడ కూడా కేక్ కట్ చేయడం వద్దు, ఫ్లెక్సీలు పెట్టడం వద్దు, అంగు ఆర్పాటాలు వద్దు, పూర్తి స్థాయిలో ఈ పుట్టినరోజు వేడుక దూరం ఉంటున్నాను మా టీఆర్ఎస్ క్యాడర్ సందేశం పంపిన సందర్భంలో ఈరోజు మేము ఇక్కడ మొక్కులు చెల్లించుకొని ఒకసారి వారి చరిత్ర 2 విషయాలు మాట్లాడుకుంటే, వారు ఆనాడు అమెరికాలో మంచి ఐటీ రంగంలో ఒక ప్రముఖ కంపెనీలో ఉద్యోగం చేస్తూ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించడం అక్కడ రాజీనామా చేసి తెలంగాణకు వచ్చి ఇలా ఉద్యమ టైంలో ఉద్యమ దశలో అనేక రకమైన ఉద్యమ పోరాటాల్లో ప్రముఖ పాత్ర పోషించిన మహనీయులు. తదనంతరం ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత పంచాయతీరాజ్ శాఖ గ్రామీణ వ్యవస్థను పంచాయతీరాజ్ శాఖ ముందుగా తీసుకొని గ్రామీణ వ్యవస్థలో పేదరికాలను అన్ని వర్గాల ప్రజలకు ఇలా సమన్యాయం సామాజిక న్యాయం ఆ ప్రభుత్వ ఆర్థిక ఫలాలు పేద వర్గాలకు ఎలా దక్కాలని ఒక దిక్చూచిగా ఆ మంత్రిత్వ శాఖ చేసి గణనీయం. తర్వాత పట్టణ శాఖ ఇలా మున్సిపల్ పట్టణ శాఖ చేసి అనేక రకమైన కార్యక్రమాల్లో మార్పు తీసుకొచ్చి ఇలా సిరిసిల్ల జిల్లాను ఒక తెలంగాణ రాష్ట్రంలో ఒక ఆదర్శ జిల్లాగా తీసుకొచ్చి ఇలా హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ దేశంలోనే 50వ నగరంగా 50వ ఉత్తమ నగరంగా ఒక ప్లేస్మేటు ఇలా గుర్తింపు తీసుకొచ్చిన పట్టణ శాఖ మంత్రులు తీసుకొచ్చిన ఘనత ఇలా కేటీఆర్ గారిది. ఏ రంగాన్ని చూసుకున్నా యువ నాయకులు చూసుకొని వ్యాపార వాణిజ్య వర్గాలు చూసుకొని రైతాంగం చూసుకొని ఎన్నో రకాల పారిశ్రామిక ఐటీ రంగాల్లో అనేక రకమైన ఉద్యోగాల కల్పన కల్పించిన ఇలా ఆ ఘనత గిద్దించినట్టు కేటీఆర్ గారు చెప్పారు. ఈ పుట్టినరోజు సందర్భంగా రాబోయే పుట్టినరోజుల వరకు ఇంకా అనేక రకమైన ప్రజాసేవ చేసి పేద వర్గాలకు అండలా ఉండాలని ఆ కేటీఆర్ గారికి మా వేములవాడ భీమన్న ఆశీస్సులు వారి ఆరోగ్యంగా ఉండి ఇంకా ముందు సేవలు చేయాలని ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో భాగస్వాములైన టీఆర్ఎస్ పార్టీ వివిధ హోదాల శ్రేణులందరికీ వారి తరఫున మళ్ళొక్కసారి కేటీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. తెలంగాణకు దిక్సూచినటువంటి కేటీఆర్ గారి పుట్టిన సందర్భంగా మరి 50వ జన్మదినాన్ని పురస్కరించుకొని వేములవాడ పట్టణంలో మరి పెద్ద ఎత్తున వేములవాడ పట్టణ నాయకులు అందరం కలిసి కూడా మరి రాజస్వామికి కోడెమొక్కు చెల్లించి ఆ రాజన్నకు అభిషేకం చేసి మా కేటీఆర్ గారికి ఆయురారోగ్యంతో పాటు అష్టైశ్వర్యాలు కలవాలని చెప్పి ఆ రాజస్వామి కోరుకోవడం జరిగింది. మరి అలా కేటీఆర్ గారి బర్త్డే సందర్భంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటా అని కార్యకర్తలు అంటే మరి వారికి ఒక దిశానిర్దేశం చేసి మరి ఇలా ఇక్కడ రాష్ట్రంలో కావచ్చు దేశంలో కావచ్చు ఎల్లుండి ప్రభావంలో వర్షపాతం తక్కువ ఉండి రైతులు పడుతున్న చెప్పి వారి బర్త్డే కానుకలు కూడా వారు వద్దని చెప్పి మరి ఏదైనా సేవా కార్యక్రమం చేయాలని చెప్పి వారు ఉపదేశించిన క్రమంలో మరి అలా మేము కూడా అంగు ఆర్పాటం లేకుండా ఆ రాజస్వామిని కోరుకొని మొక్కులు చెల్లించుకోవడం జరిగింది. మరి అలా తెలంగాణ దిక్సూచినటువంటి కేటీఆర్ గారు మరి తెలంగాణ ఉద్యమంలో కొట్లాడి ఆనాడు మరి ఎక్కడ కూడా పోరాటం జరిగితే అక్కడికి పోయి మరి వారి యొక్క తలన శైలిలో నిరూపించడం జరిగింది. మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2014 నుంచి 2022 వరకు కూడా మున్సిపల్ శాఖ మంత్రిగా ఐటీ శాఖ మంత్రిగా ఉండి ఎన్నో రూపకల్పనలు చేసి ఒక దిక్సూచిగా మరి అలా హైదరాబాద్ ఐటీ హబ్ కావచ్చు తెలంగాణలో మరి ప్రపంచం మొత్తం చూసే విధంగా చేయడం జరిగింది. మరి మున్సిపల్ శాఖ మంత్రి గారు ఉండి వారు తెలంగాణలో ఎనలేని సేవలు చేసి ఒక మున్సిపల్ శాఖను దేశంలోనే అగ్రగామించినటువంటి చరిత్ర కేటీఆర్ గారిది. మరి వాళ్ళ ఈనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మరి అలా తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ కష్టం వస్తే అక్కడ ఉండి
ఆ నాయకత్వాన్ని బలోపేతం చేసుకుంటూ మరి సమస్యలపైన ప్రభుత్వానికి నివేదించుకుంటూ తనదైన శైలిలో రాణిస్తున్నటువంటి కేటీఆర్ గారు మరి వారికి మంచి భవిష్యత్తు ఉన్నది. రానున్న కాలంలో వారు ఖచ్చితంగా సీఎం అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఒక రకంగా చూస్తే వారి యొక్క తెలివితేటలు మరి అలా తెలంగాణలో మన ప్రపంచమే మెచ్చుకుంటుంది కేటీఆర్ గారిని చూసి. మరి ఖచ్చితంగా ఆ రాజనాశులు ఉండి రాబోయే కాలానికి సీఎంగా ఉండి వారు మంచి భవిష్యత్తు ఉందని చెప్పి మా వేములవాడ పట్టణ నియోజకవర్గం ఇచ్చినటువంటి చెల్లెమి లక్ష్మణ్ గారి తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన పట్టణ సీనియర్ నాయకులు అందరి తరఫున కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. భావితరాల ఆశాజ్యోతి తెలంగాణను మరి ప్రపంచంలో ఇది నా తెలంగాణ, ఇది నా భాగ్యనగరం, విశ్వనగరం హైదరాబాదు అని చెప్పి మరి యువకులందరికీ ఒక యూత్ ఐకాన్గా ఉండి మరి ఎక్కడ తెలంగాణ ప్రజలు అన్యాయం అవుతుంటే అక్కడ వాళ్తూ తెలంగాణ అస్తిత్వం కొరకు, తెలంగాణ ఆత్మగౌరవం కొరకు మరి అల్పెరగని పోరాటం చేస్తున్న యువ నాయకులు పెద్దలు కల్వకుంట్ల తారక రామారావు గారి 50వ జన్మదినాన్ని పురస్కరించుకొని వేములవాడ రాజన్న భీమన్న ఆలయంలో కోడిమొక్కు చెల్లించి ఆయన పేరు మీద మరి అభిషేకం చేయించి యాచకులకు పనులు పంపిణీ చేయడం జరిగింది. మరి కేటీఆర్ గారు మరి గత ప్రభుత్వంలో ఇటు సిరిసిల్ల జిల్లాను కానీ మరి హైదరాబాద్ను కానీ మరి ఒక గ్లోబల్ మరి ఐటీ రంగంలో కావచ్చు, మరి ఇండస్ట్రియల్ రంగంలో కావచ్చు, మున్సిపల్ రంగంలో కావచ్చు మరి తెలంగాణను అభివృద్ధి చేసిన నాయకులు. మరి వారు భవిష్యత్తులో ఆయురారోగ్యాల నుండి మరి తెలంగాణ ప్రాంతానికి మరి భావి ముఖ్యమంత్రిగా కూడా కావాలని మరి ఆయన జన్మదినాన్ని అంగు ఆర్భాటం లేకుండా మరి ఎక్కడైతే ఢిల్లీలో నీట్ పరీక్ష లీక్ వల్ల మరి చాలామంది విద్యార్థులు చనిపోయి ఇక్కడ మరి కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని చెప్పి ఆందోళన చేసిన తరుణంలో మరి ఎలాంటి ఫ్లెక్సీలు, కేకులు అలాంటివి లేకుండా మరి ఈరోజు పుట్టిన వేడుకలు జరుపుకోవడం జరుగుతూ ఉంది. మరి ఆయనకు మా వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్మిడ గారి పక్షాన, మా బీఆర్ఎస్ సీనియర్ నాయకుల పక్షాన, మా అందరి పక్షాన మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ లాంగ్ లివ్ లాంగ్. ఈరోజు మన తెలంగాణ యువ నాయకులు భావితరానికి దిక్సూచైన కల్వకుంట్ల తారక రామారావు గారి పుట్టినరోజు. వారికి మా వేములవాడ పట్టణ బీఆర్ఎస్ శాఖ నుంచి వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జి చెల్మేడ లక్ష్మీనరసింహారావు తరపున వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ భగవంతుడు వారికి ఇంకా ఆరోగ్యాలు ప్రసాదించి భవిష్యత్తులో రాబోయే కాలానికి తెలంగాణ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయాలని భగవంతుని కోరుకుంటూ తెలంగాణ కష్టాలన్నీ తీర్చాలని కోరుకుంటూ వారికి మా వేములవాడ తరపున ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మాజీ మంత్రివర్యులు కేటీ రామారావు గారి యొక్క అర్ధ సెంచరీ మరి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి సన్నిధిలో తను అష్టైర్యాలు, ఆయురారోగ్యాలు, మరి భవిష్యత్తులో కాబోయే సీఎం ప్రజల ఆశీర్వాదం ఉండాలని మన స్వామివారికి మొక్కు చెల్లించుకోవడం జరిగింది. మరి యొక్క కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ టౌన్ మా సీనియర్ నాయకులు ఏనుగు మనోహరెడ్డి అన్నగారు, అలాగే రామతీర్థపు రాజన్న గారు, సీనియర్ నాయకులు రాజు కుమార్ అందరూ పాల్గొని విజయవంతం చేసినందుకు మరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే తెలంగాణ వ్యాప్తంగా మరి ఈ బర్త్డే అంగులు ఆర్భాటాలు లేకుండా విద్యార్థులకు మద్దతుగా ఢిల్లీలో జరుగుతున్నటువంటి జంతర్ మంతర్లో నిరసన తెలుపుతున్నటువంటి విద్యార్థులకు మద్దతుగా యావత్తు తెలంగాణ ప్రజల తరఫున ప్రజల పోరాట స్ఫూర్తిని గుర్తించి మరి వాళ్ళకు మద్దతు తెలపడానికి మరి ఇచ్చేస్తున్నటువంటి కేటీఆర్ అన్నగారికి స్వాగతం పలుకుతూ మేము కూడా మరి ఆ యొక్క సంఘటన గుర్తు చేసుకుంటూ మరి అక్కడ ఆ మద్దతు తెలపడానికి మేము కూడా బయలుదేరుతున్నాము. మరి మరొకసారి ఈ యొక్క పుట్టినరోజు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. కీలక పాత్ర పోషించిన పెద్దలు గౌరవనీయులు కేటీ రామారావు గారి 50వ జన్మదినానికి పురస్కరించుకొని వేములవాడలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పక్షాన కోడలు కట్టుడు జరిగింది. మరి అలాగే దేవస్థానంలో పూజలు, అభిషేకాలు చేయించడం జరిగింది ఆయన పేరు మీద. అన్న కేటీ రామారావు విదేశాలలో ఎన్నో చదువులు ఉన్నంత చదువులు చదివి స్వదేశంలో
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి ఇవాళ యువకులకు అందరికీ ఆది ముత్యంలాగా మాకందరికీ దగ్గరై అందరి గుండెలలో అన్న ఉన్నందుకు మేము అన్నకు తెలంగాణ ఉద్యమ అభివందనాలు తెలియజేస్తున్నాం. అలాగే మా మైనార్టీ పక్షాన అన్నకు హ్యాపీ బర్త్డే తెలియజేస్తున్నాం.